వినాయకుడు పాలు తాగాడు, ఆకాశంలోంచి చేపలు ఊడిపడ్డాయి, ఏలియన్ భూమి మీదకి దిగాడు, ఇలాంటి ఎన్నో వింతల గురించి మాట్లాడుకున్నాం. అయితే వీటన్నింటినీ కొట్టేసే మరో వింత ఇప్పుడు హల్చల్ చేస్తోంది. మండుతున్న ఎండలో గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు ప్రయాణిస్తుంటే అక్కడ మాత్రం పాతాళగంగ రోడ్లపై పారుతోంది. ఈ విచిత్ర సంఘటన నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లిలో చోటు చేసుకుంది. అసలే భానుడి ప్రతాపానికి భూమి మీద ఉన్న నీరు ఆవిరైపోతుంటే అక్కడ మాత్రం పాతాళగంగ ఎగిసి పడుతోంది. ఇప్పుడు ఈ విచిత్రాన్ని చూడడానికి ప్రజలు భారీగా వస్తున్నారు. ఇది దేవుడి సృష్టి అంటూ ప్రజలు చేస్తున్నారు పూజలు. భానుడి విశ్వరూపంతో జలాలు అడిగంటిపోతున్న మెదక్ జిల్లాలో మాత్రం పాతాళగంగ ఎగిసిపడుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు ఈ వింతకి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఘటనపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? హరిత, పక్క భానుడు ఉగ్రరూపంతో పూర్తిగా భూమి ఒక పక్క ఎండలు మండిపోతుంటే భోగ జలాలు అంతరించిపోతున్న తరుణంలో నిజామాబాద్ జిల్లాలో పాతాళగంగ ఉగిసిపడుతుంది. అంటే దర్పల్లి మండలం సిర్నాపల్లి గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. అంటే దర్పల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో భూమికి ఎలాంటి తవ్వకాలు లేకున్నప్పటికీ భూమిలోంచి నీరు ఏరులై పారుతుంది. అంటే ఈ మొత్తం ఈ 10 ఎకరాలకు సంబంధించిన భూమి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించింది. అయితే ఇక్కడ గతంలో 5 బోర్లు వేసినప్పటికీ ఒక చుక్క కూడా నీరు పైకి రాని పరిస్థితి. అలాంటి సమయంలో ఎలాంటి తవ్వకాలు జరపకుండా ఇలాంటి భూమి పైకి రావడంతో ఈ వింతను చూసేందుకు చాలా మంది చూసేందుకు ప్రజలు వస్తున్నారు. అంటే సిర్నాపల్లి మండలం గ్రామం నుండి కాకుండా చుట్టుపక్కల నుండి ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఈ నీరును తాగుతున్నారు. అంటే ఇది కేవలం భగవంతుడు చూసి తమ కష్టాలను చూడలేక భగవంతుడే సాక్షాత్తు ఆ దేవుడే తమకు పాతాళగంగను భూమి నుంచి పైకి తీసుకొచ్చారంటూ పూజలు కూడా చేస్తున్నారు. అంటే ఒక పక్క ఇటు ఇలాంటి సంగతులు మెదక్ జిల్లాలో కూడా చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలో కూడా ఒక ప్రాంతంలో ఇలాంటి భూమిలోంచి పైకి పాతాళగంగ పడుతుంది. అంటే ఈ 2 జిల్లాలు చూసినట్లయితే మొత్తం మీద ఎక్కడికంటే ఒక చుక్క నీళ్ళు లేని సమయంలో కూడా ఇలాంటి పాతాళగంగ భూమిలోంచి రావడం ఈ వింతని కూడా చెప్తున్నారు. నవీన్, అయితే జిల్లా అధికారులకు తెలిసిందా ఈ విషయం? ఈ వింత గురించి విన్నారా? అసలు ఎందుకు వస్తుంది నీళ్లు అని ఏమన్నా కనుక్కున్నారా? అంటే ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు మొత్తం ఇక్కడ భూమి పరీక్షిస్తున్నారు. అయితే మొత్తం మీద వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఒక్క చుక్క కూడా నీళ్ళు లేని సమయంలో ఇలాంటి నీరు రావడం కూడా వీళ్ళకు ఆశ్చర్యంగా వ్యక్తం చేస్తారు. అంటే ఈ భూమి మట్టి శాంపుల్ తీసుకెళ్లి పరీక్ష నిమిత్తం పరీక్ష కేంద్రాలు కూడా తరలించడం జరిగింది. అది అంటే నవీన్, బోర్లు వేసినప్పుడు చుక్క నీరు పడకపోయినా ఇప్పుడు మాత్రం నీళ్లు ఎలా వస్తున్నాయి? అసలు ఏమంటున్నారు అక్కడ ప్రజలు దీని గురించి? అంటే తాము సాక్షాత్ భగవంతుడే తమ కోసం ఈ పాతాళగంగని భూమిపైకి తెప్పించారని, ఇది కేవలం భగవంతు సృష్టి అని అంటున్నారు. అది రైట్ నవీన్, థ్యాంక్ యూ. టైంలో కూడా ఈ సిర్నాపల్లి నుంచి 3 కిలోమీటర్ జంగల్ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామికి గుడికి చెందిన కేటాయించిన 10 ఎకరాల భూమిలో వాటరు భూమిపైకి వచ్చింది. ఇక్కడ ఈ పూజలు చేస్తున్నాము. ఇంత కరువు ప్రాంతంలో ఇంత ఎండలో కూడా వాటర్ అనేది పైకి వచ్చింది. అది దేవుడి కరుణతో అని అనుకుంటున్నాం. మేము ఈ వాటరు ఇలానే మంచి వస్తే మేము ఇక్కడ ఏదైనా చేయాలని అనుకుంటున్నాము. అటవీ ప్రాంతాల్లో మా వెంకటేశ్వర దేవస్థానంకు కేటాయించినటువంటి 10 ఎకరాల భూమిలో నీళ్లు వెళ్ళడం జరిగింది. దేవుని దయ వలన అది అధిక సంఖ్యలో పబ్లిక్ రావడం జరిగింది. గత 4 రోజుల నుండి కొబ్బరికాయలు కొట్టడం కానీ ఏదో ప్రోగ్రాలు చేయడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ స్పందించి అయినంత మట్టుకు శాయశక్తుల ప్రయత్నం చేయాలని చెప్పి మేము
రెండేళ్లుగా వరుస కరువు ఆపై తీవ్ర వర్షాభావ పరిస్థితులు దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చుక్క నీరు అందని పరిస్థితి. నీటి కోసం కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో ఎండమావే అనుకున్నారంతా. కానీ దేవుడి సృష్టో లేక ప్రకృతి వరమో తెలీదు. ఓ గుట్టపై గజం లోతు తవ్వితే చాలు పాతాళగంగ ఎగిసిపడుతోంది. ప్రజల దాహార్తిని తీరుస్తోంది. ఈ విచిత్ర ఘటన మెదక్ జిల్లాలోని కమలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటన టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, మెదక్ జిల్లాలో కొంచెం ఒక మోకాల్లోతో తవ్వితేనే నీళ్లు బయటికి ఉబికి వస్తున్నాయని చెప్తున్నారు గ్రామస్తులు. అది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ హరిత. అయితే మొత్తానికి చూసినట్టు రాష్ట్రమంతటా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న తరుణంలో ఒకవైపు భూగర్భ జలాలు పూర్తిగా అడగంటున్న నేపథ్యంలో మెదక్ జిల్లాలో ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్న దృశ్యాలు పరిస్థితి మనం ఎప్పటి నుంచో గమనిస్తున్నాం. అయితే ఇదే నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ గ్రామంలో మాత్రం గత 2 రోజుల నుండి ఎక్కడ ఒక ఫీట్ తవ్వకం జరిపినా కూడా పుష్కలమైన నీరు రావడమే కాకుండా మినరల్ వాటర్ కంటే కూడా స్వచ్ఛంగా నీరు రావడంతో ఆ మండల ప్రజలందరూ కూడా అక్కడ నుండి నీటిని ఉపయోగించుకుంటున్నారు. అయితే అంతేకాకుండా ఇక్కడ గతంలో ఎల్లమ్మ దేవాలయం ఉండేది. అయితే ఇలా నీరు రావడం కూడా ఎల్లమ్మ తల్లి మహిమనే అని కూడా అక్కడ గ్రామస్తులు నమ్ముతున్నారు. అంతేకాకుండా మొత్తంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పూర్తిగా గత 2 సంవత్సరాల నుంచి కరువు తాండవిస్తుంది. అయితే ఇక్కడ నీరు ఒక ఫీటు తవ్వడంతో రావడంతో మొత్తం నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజలంతా కూడా అక్కడికి రావడము, పూజలు చేయడము, ఆ నీటిని తీసుకెళ్లి శుభ్రంగా వాడుకోవడం జరుగుతుంది. హరిత, అయితే శర్మ, దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఈ నీటిని ఇంకా వృద్ధి చేసి పెద్దగా తవ్వితే అక్కడ ఒక చెరువులా ఏర్పడే అవకాశం ఉన్నాయా? నీరు ఇంకా ఉబికి వచ్చే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అయితే మొత్తానికి అక్కడికి నిన్నటి నుండి అధికారులు చేరుకున్నారు. అధికారులు చేరుకుని అక్కడ కొన్ని చెరువు లాంటిది చేద్దామని చర్యలు చేపడదామని వస్తే అధికారులను మాత్రం గ్రామస్తులు అడగించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇదంతా కూడా దేవతా మహిమనే. ఇక్కడ గతంలో ఇక్కడ ఎల్లమ్మ దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో అంటే మా నీటి కష్టాలను చూసి ఎల్లమ్మనే ఇక్కడ నీటిని సృష్టించారని చెప్పేసి అధికారులకు మొత్తంగా అడ్డు నిలవడం జరిగింది. హరిత. రైట్ శర్మ, థ్యాంక్ యూ. నుండి వచ్చినాం నడుచుకుంటా. దేవుని దగ్గర నీళ్ళు పడ్డాయంటే చూద్దామని వచ్చినాం అన్న. ఇప్పుడు ఒక ఆయన ఎత్తిపోసిండు. ఆయన ఎత్తిపోస్తుంటే కూడా మళ్ళీ ఆయన ఎత్తిపోయంగా కూడా నాకు అనుమానం వచ్చి నేను కూడా ఎత్తిపోసిన. కానీ మళ్ళీ అన్నే ఊరినాయి నీళ్ళు, తీయగా ఉన్నాయి నీళ్ళు, మంచిగానే ఉన్నాయి. ఎన్ని తీసినా అన్నే ఉంటున్నాయి అందులో. ఇక దేవుని మా ఆయనే కావచ్చు. మరి ఇంత ఎండ కొడుతుంది, మేము తాగదామని ఎన్నో నల్లల గురించి తిరుగుతున్నాం కానీ మా దగ్గర దొరుకుతలేవు శంకరంపేటలో నీళ్ళు. ఇప్పుడు ఇంత దూరం వచ్చినాము, ఎన్ని తీసినా కానీ అన్నే ఉంటున్నాయి డబ్బాలల్లో, మంచిగానే ఊరుతున్నాయి నీళ్ళు. ఇది రాళ్ళు రప్పలు ఇదే పక్కకు చెరుపున్నట్టు కానీ ఎంత లోద్దామినా బొట్టు లేవు నీళ్ళు. కానీ ఇక్కడ అనామతి ఖాళీ ఇట్లా అంటే చేతితో అంటేనే ఏది మేకల కాడి పిల్లలు ఇట్లా కట్టెతోటి ఇట్లా అంటే నీళ్ళు వచ్చేసినాయి. పశువులు మొత్తం తాగుతున్నాయి. ఇదేమో నిజమని పబ్లిక్ అంతా చూస్తే మేము కూడా చూసినాము. చాలా విచిత్రం అయిపోతుంది. ఇక ఊరిలో కూడా మేము అంతా గ్రామ పెద్దలంతా సమావేశమయ్యారు. మరి ఇక్కడ ఊరు అందరు వచ్చి కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి బొట్టు పెట్టి పెడితే ఇక మరీ నీళ్ళు వస్తున్నాయి. అయితే చుట్టుపక్కల ఏడ తవ్వినా నీళ్ళు కనుక ఇదంతా ఎల్లమ్మ మాయ అని చెప్పి మొత్తం ఎల్లమ్మ గుడి కట్టాలని నిర్ణయం. మిగతా అప్డేట్స్లోకి వెళ్లే ముందు బులెటిన్లు షార్ట్